ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఈరోజు మీకు మంచి బిజినెస్ ఐడియా చెప్పిస్తున్నానండి. మేము ఇది బిజినెస్ చేసి చాలా సక్సెస్ అయ్యాము. మంచి పేరైతే సంపాదించుకోగలిగామండి. అందుకనే మీకు కూడా చెప్పిస్తున్నాను. ఈజీగా ఇంట్లోనే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చూడండి, పచ్చిమిరపకాయలు అనేది ఎప్పుడు ఇలా మెత్తగా ఉండాలండి. దాన్ని ఇలా నొక్కి చూస్తే కనుక మీకు హార్డ్గా ఉన్నట్టయితే చాలా కారం ఉంటాయండి. ఇది ఒక టెక్నిక్ చూసుకోండి. ఎప్పుడే కానీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలా. ఇలా ఒత్తి చూస్తే అవి లూజ్గా లోపల ఇత్తనాలు లేకుండా, విత్తనాలు ఉన్నా కానీ కారం ఉండవండి. అలా టెస్ట్ చేసి తీసుకోవాలా. అనుభవం లేకున్న వాళ్ళకి చెప్తున్నాను. నీట్గా కడిగి చేయండి. ఏం చేసినా మనము పని అనేది నీట్గా ఉంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది నీట్గా వస్తుందండి. మనం ఎంత హైజానిక్ చేస్తామో అంతే టేస్ట్ కూడా ఇంపార్టెంట్గా వస్తుందండి. అందుకనేసి ప్రతి ఒక్క ఐటమ్ని ఇలా నీట్ అండ్ క్లీన్గా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఊరికే అలా మజ్జిగలో మిరపకాయలు వేస్తే అంతగా మసాలా పట్టదండి. అందుకని కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది. అయినా కానీ మేము ఇలా చేస్తున్నాము. మంచి పేరైతే వచ్చిందండి దీనికోసము. చూడండి, దీనికి కావాల్సిన సింపుల్ మసాలా ఐటమ్స్ చెప్తాను. సగ్గుబియ్యం తీసుకోండి, తర్వాత కల్లుప్పు తీసుకోండి. ఇది చూడండి, ఇంగువ, ఇది ఎల్జీ ఇంగ్ అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను. తర్వాత బొరుగులు తీసుకోవాలి, మెంతులు తీసుకోవాలి, జీలకర్ర తీసుకోవాలండి. 1 by 1 యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. చాలా మెత్తగా చేసుకునే పని కూడా లేదండి. 90% వరకు చేసుకున్నా ఓకే. ఇలా మంచి క్వాలిటీ పెరుగు తీసుకొని మిక్సీ పట్టండి. మిక్సీ పడితే నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. అందుకనేసి మిక్సీ చేసుకుంటేనే బాగండి. తర్వాత ముందుగా ఇలా పౌడర్ని ఫస్ట్ ఒట్టి నీళ్ళల్లోనే ఇలా మిక్సింగ్ చేసుకోండి. ఎందుకంటే మజ్జిగలో వేసేస్తే నీట్గా మిక్సింగ్ కాదండి, ఉండలుగా వచ్చేస్తుంది. అందుకనేసి ఇలా చేసుకుంటే ఈజీగా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ వేసుకున్న పెరుగుని ఇలా నీట్గా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని, చూడండి అందాజుగా నీళ్లు వేసుకోండి, సరిపోతుంది. చాలా నీళ్ళగా ఉంటే టేస్ట్ మాత్రం బాగా రాదండి. కొద్దిగా థిక్నెస్ ఉండాలి. మరీ ఎక్కువ ఉంటే కూడా ఊరికే మిరపకాయలు అనేది మాడిపోతాయండి, బాగుండదు. ఉప్పు కూడా చాలా వేయొద్దండి, ఎంత అవసరమో అంతే వేయండి. మార్కెట్లో కొంతమంది వెయిట్ వస్తుంది అనేసి మోసం చేసి ఉప్పు వేస్తారండి. అది మనం కస్టమర్కి మోసం చేసినట్లే అవుతుంది కదండి. అందుకనే ఉప్పు చాలా వేయొద్దండి, పాపం తినలేరు కదా కస్టమర్స్. ఇది చూడండి, వడియం చేశాను నేను. వడియం కూడా ఎండబెడుతున్నాను ఒక పక్క. ఎంత బాగా వచ్చిందంటే అసలు సూపర్గా రెడీ అవుతుందండి. పప్పు, రసము ఎంత బాగా రెడీ అవుతుంది దానివల్ల. చూడండి, ఇలా నీట్గా మిక్సింగ్ చేసుకొని మజ్జిగని వేస్ట్ కాకుండా నైట్ అంతా పెట్టేసేయండి. మజ్జిగలోనే వదిలేస్తే కొద్దిగా ఊరుతాయండి. పొద్దునకి ఇలా చాటలో ఇట్లా డ్రైన్ అవుట్ కావాలండి. మజ్జిగ అనేది వేస్ట్ కాకూడదు. కవర్ మీద వేసేస్తే ఊరికే పొడిలాగా వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఒక 10 minutes పెట్టేస్తే మజ్జిగ అంతా దిగిపోతుందండి. దిగిపోయిన తర్వాత ఎండలో డ్రై చేసుకోండి. డ్రై చేసుకుంటే కనుక మనకి బాగా మరీ తెచ్చి మజ్జిగలో మిక్స్ చేయొచ్చు. ఇలా డ్రై చేసుకోండి. డ్రై చేసుకున్న తర్వాత సాయంత్రం పూట మరీ దీన్ని తీసుకొని అదే మజ్జిగలోకి మనము వేయాలండి. తర్వాత వేసేటప్పుడు మీరు చూసుకోండి, గాలికి మనకి ఏదన్నా ఎంటికలు అవి ఉంటాయి కదండి, హెయిర్ అనేది వచ్చి పడే ఛాన్సెస్ ఉంటుంది. చూసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మజ్జిగ అయిపోయే వరకు డిప్ చేసుకుంటా ఎండబెట్టేది వేసేది చేసుకుంటే సూపర్గా రెడీ అవుతాయి. మీరు ఈజీగా డైరెక్ట్ సేల్ అయితే 800 రూపీస్ కేజీ అమ్మొచ్చండి. ఎందుకంటే 14 kgs పచ్చిమిర్చి వేస్తే 1 కిలో మజ్జిగ మిరకాయలు వస్తాయండి. ఈజీగా 20 రూపీస్ కేజీ మనకి బయట దొరుకుతాయండి. దాన్ని తెచ్చి మజ్జిగలో ఇలా చేసుకోండి. ఒకసారి ఇలా రెడీ చేసుకోండి. తిన్న ప్రతి ఒక్కరూ అడుగుతారండి ఎలా చేశారని, అంత బాగుంటుంది.